రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం. ఎన్నికల సమయంలో ఫైర్ బ్రాండ్గా విమర్శల పదును పెట్టిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతము ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కొంటున్నారు. రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆయనపై విమర్శల వర్షపు జల్లు కురుస్తోంది. దీనికి ప్రధాన కారణం ఎన్నికల అనంతరం ఒక్కసారిగా దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడమే. అంతేకాదు వ్యక్తిగత ఆరోపణలు సైతం గుప్పించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తమను పట్టించుకోవడం లేదని దివ్యల మాధురి అనేటటువంటి మహిళతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. రాజకీయాలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై ఇటువంటి విమర్శలు రావడంతో శ్రీకాకుళం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు సైతం ఈ విషయంపై దృష్టి సారించారు. కాగా ప్రస్తుతము ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు సంబంధించిన ఉదంతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సైతం ప్రత్యేక దృష్టి సారించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనను కొనసాగించాలా లేక బహిష్కరించాలా అనేటటువంటి విషయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఇప్పటికే చర్చోపచర్చలు సాగిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం ప్రస్తుతము సద్దుమణుగుతుందన్న సమయంలో ఒక్కసారిగా వైసీపీ అధిష్టానము ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అన్న విషయాన్ని ప్రస్తుతము రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మనము ఇంతకు చిట్టచివరగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీలో ఉంచుతుందా లేక బహిష్కరిస్తుందా అనే విషయాలు కొద్ది రోజుల్లో తేలాల్సి ఉంది.